హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే టెట్, డిఎస్‌కి సంబంధించిన ఇంగ్లీష్ గ్రామర్ అండి. చాలా ఇంపార్టెంట్ మనకి టెట్‌లో గాని, డిఎస్సిలో గాని దానికి సంబంధించిన బిట్స్ ఈరోజు ఫస్ట్ వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేశారనుకోండి. నేను ఇంకా మిగతా ఒక వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది ఇంగ్లీష్‌కి సంబంధించి. ఇది ఫస్ట్ వీడియో. దీనికి ముందు తెలుగు కంటెంటు, తర్వాత సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్, మెథడాలజీస్, సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్నీ కూడా చేశానండి. అలాగే 4th అండ్ 5th, 6th తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి ఓన్లీ కవుల గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేశానండి. అవన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదండి, మామూలుగా మీరు చూసుకోవచ్చు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంతవరకు చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలి, టెట్, డిఎస్‌కి సంబంధించి మిగతా కంటెంట్స్ ఏవైనా కావాలనుకుంటే మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. దాన్ని బట్టి నేను వీడియో చేస్తానండి. లేకపోతే నాకు ఏది వీలుగా ఉంటుందో అది మాత్రం చేయడం జరుగుతుంది. మీకు ఏది కావాలో అది మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. కొంతమంది నాకు కామెంట్స్ ద్వారా ఇంగ్లీష్ చెప్పండి మేడం అని కామెంట్ చేశారండి. అందుకని నేను ఇంగ్లీషు చెప్తున్నాను. అలాగని ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చెప్పడం జరుగుతుందండి. ఇంగ్లీష్ అంటే వివరించడం కొంచెం చాలా కష్టం అండి. ఇది ఒకసారి ఇలా చెప్పిస్తే అయిపోయింది కాదు. అందువల్ల నేను మామూలుగా చెప్పాను. మీకు నచ్చితే మళ్ళీ చేయండి మేడం అంటే నేను చేస్తానండి. అలాగే మీకు ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే మా కామెంట్స్ ద్వారా మాత్రమే తెలియజేయండి. టెట్, డిఎస్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే చెప్తానండి. మెథడాలజీ ఆల్రెడీ ఒకటి అయింది తెలుగు. మిగతావి కూడా నేను చెప్తాను. ఇంపార్టెంట్ మాత్రమే చెప్తానండి. ఓకే, మనం ఇప్పుడు బిట్స్‌లోకి వెళ్దాం. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఓకే. ది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ SOS అప్రోచ్ ఈస్ రైట్ ఆన్సర్ స్ట్రక్చర్స్ అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ స్ట్రక్చర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ SOS అప్రోచ్ ఈస్ స్ట్రక్చర్స్ అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. Choose the single word that indicate support. Option 1 అండి. For example, choose the single word that indicates support. Option 1 రైట్ ఆన్సర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, సపోర్ట్కి ఫర్ ఎగ్జాంపుల్. ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ ESL stands for ఆప్షన్ 2 అండి. ఇంగ్లీష్ యాజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్రమ్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అండి. ఆటోబయోగ్రఫీ. ఆప్షన్ 4 ఆటోబయోగ్రఫీ అండి. లాంగ్వేజ్ ఈజ్ ఏ హిస్టోనియస్. దిస్ మీన్స్ ఆప్షన్ 1 అండి. ఎనీ లాంగ్వేజ్ కంటైన్స్ వర్డ్ ఫ్రమ్ ద అదర్ లాంగ్వేజెస్ అండి. లాంగ్వేజ్ ఈజ్ ఏ హిస్టోరియస్. దిస్ మీన్స్ ఎనీ లాంగ్వేజ్ కంటైన్స్ వర్డ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ మనకి. ద వర్డ్స్ దట్ మేక్ ఏ సెంటెన్స్ జెమెటికల్లీ యాక్సెప్టబుల్ ఆర్. ఆప్షన్ 3 అండి. స్ట్రక్చరల్ వర్డ్స్ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ మనకి. కెమికల్ యాక్సెప్ట్స్. మనం ఇప్పుడు ఈ ఒక ప్యాసేజ్ చదవాలండి. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తారు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. హోంవర్క్ ఈజ్ హిస్టారికల్ బీన్ గివెన్ ఏ స్టూడెంట్స్ టు reference what they learn at school and ultimately to help them learn the material better. However, too much homework is not
హెల్పబుల్ అండ్ కెన్ బి కాంట్ర ప్రొడక్టివ్ అండి. దీనికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తారు. టూ మచ్ హోంవర్క్ అకార్డింగ్ టు హిస్ పాసెస్ డాష్ అంటే మనకి ఆప్షన్ 4 అండి. ఇంపాక్ట్ నెగిటివ్లీ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. ఇంపాక్ట్ నెగిటివ్లీ. ఇలాంటి మనకి ఎక్కువ ఇస్తుంటారండి. ఒక పేరా ఇచ్చి దానికి సంబంధించి ఒక 2-3 క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. ఇలాంటివి కూడా మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. ఆప్షన్ 4 అండి. ఇంపాక్ట్ నెగిటివ్లీ. అలాగే దానికి సంబంధించిన ఇంకో క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. అదే ప్యాసేజ్కి సంబంధించిన వేరే క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. హోంవర్క్ హెల్ప్ స్టూడెంట్స్ ఆప్షన్ 2 అండి. స్ట్రెంగ్తెన్ దేర్ లెర్నింగ్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ మనకి. హోంవర్క్ హెల్ప్ స్టూడెంట్స్ అంటే ఆ పేరాకి సంబంధించిన క్వశ్చన్స్ అండి ఇవి. He said, please give us some water. Please give us some water. Choose the correct reported speech of the sentence above. మనకి ఆప్షన్ 1 అండి. He requested to give them some water. He said, please give us some water. Choose the correct reported speech of the sentence above. దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రిక్వెస్టెడ్ టు గివ్స్ దెమ్ సమ్ వాటర్. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుందండి. అందులో కరెక్ట్ సెంటెన్స్ ఆప్షన్ 1 అండి. ఈ రిక్వెస్టెడ్ టు గివ్ దెమ్ సమ్ వాటర్. నెక్స్ట్, ఐ టుక్ ఏ గ్రేట్ యాక్సిస్ అండ్ నాక్ డౌన్ ద వాల్. ద మీనింగ్ ఆఫ్ ద phrasal verb knock down is ఆప్షన్ 1 అండి. demolished అండి. I took a great axe and knocked down the wall. The meaning of the phrasal verb knock down is ఆప్షన్ 1 అండి. demolished. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుందండి నాక్ డౌన్కి. చూస్ ద వర్డ్ దట్ ఫస్ట్ ద బ్లాంక్ విత్ ద ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్. Currently words animals is a sign. We should show dash to animal. ఆప్షన్ 2 అండి. kindness. ఆప్షన్ 2 kindness అండి. Choose the word that first the blank with the opposite of the word underlined. Currently words animals is a sign. We should show dash to animals. దానికి ఆపోజిట్ వర్డ్ అనేది మనకు అడగడం జరిగిందండి kindness. క్యూరిట్లీ ఆపోజిట్ వర్డ్ ఏమో kindness మనకు అవుతుందండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రీడ్ ద ఫాలోయింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్. Discovery that aspire can help first cancer. Now choose the passive voice for the above headline. దానికి పాసివ్ హెడ్లైన్ అడిగాడండి. నెక్స్ట్ దానికి మనకి ఆప్షన్ 1 అవుతుందండి. ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ దట్ స్ప్రిన్ కెన్ ఫైట్ క్యాన్సర్. ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ దట్ యాస్పిన్ క్యాన్ ఫస్ట్ క్యాన్సర్ అండి. ఆప్షన్ 1 మనకి కరెక్ట్ అవుతుంది. He would have passed his exam dash. Choose the correct if clues to complete the sentence. మనకి ఆప్షన్ 2 అవుతుందండి. If had worked hard. If he had worked hard అండి. మనకు ఆప్షన్ 2 రైట్ అవుతుంది. He would have passed his exam if he had worked hard. Choose the sentence that cannot express
అప్లికేషన్ ఆర్ నెసెసిటీ. మనకి ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుందండి. యూ మైట్ టాక్ టు హిమ్. చూస్ ద సెంటెన్స్ దట్ కెనాట్ ఎక్స్ప్రెస్ అప్లికేషన్ ఆర్ నెసెసిటీ. దానికి ఆప్షన్ 4 రైట్ అవుతుందండి. యూ మైట్ టాక్ టు హిమ్. ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు చూద్దాం. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద డైరీ ఎంట్రీ. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద డైరీ ఎంట్రీ. మనకి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుందండి. సబ్స్క్రిప్షన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద డైరీ ఎంట్రీ. దానికి ఆప్షన్ 2 అండి. సబ్స్క్రిప్షన్ అండి. ఆప్షన్ 2 రైట్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. She was unhappy or she was upset. This is option 2 అండి. A compound sentence. She was unhappy or she was upset. This is a compound sentence అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. She is unhappy or she was upset. This is a concept compound words sentence అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. Choose the word that can begin with a capital letter. Choose the word that can begin with a capital letter. Option 1 right answer and British. Choose the word that can begin with a capital letter. Option 1 and British. మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నేను ఇంకో వీడియో చేస్తాను ఇంగ్లీష్ సంబంధించి, లేకపోతే ఇంగ్లీష్ నేను ఆప్ చేస్తానండి. Twittering means option 1 అండి. Making a series of short high sounds. Making a series of short high sounds. ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుందండి. ట్విట్టరింగ్ మీన్స్ మేకింగ్ సీరియస్ ఆఫ్ షార్ట్ హై సౌండ్స్ అండి. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఆప్షన్ 3 అండి. కాన్షియస్ అండి. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. మనకి ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే కాన్షియస్ అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత చూస్ ద adverb that is not used with present perfect tense. Choose the adverb that is not used with present perfect tense అండి. మనకి ఆప్షన్ 4 అండి కరెక్ట్ ఆన్సర్. టుమారో. చూస్ ద adverb that is not used with present perfect tense ఏంటంటే ఇక్కడ మనకి టుమారో అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. I like blue. Choose the correct question to get the above sentence. As the answer, option 3 అండి. Which color do you like? I like blue. Choose the correct question to get the above sentence. As the answer. దీనికోసం మనం ఎలా తయారు చేయాలంటే which color do you like? మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. Choose the trisyllabic word from the following. Choose the trisyllabic word from the following. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అవుతుందండి. ఎన్వలప్. చూస్ ద ట్రైసిలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అంటే మనకి ఇక్కడ ఎన్వలప్ అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. డాష్ ట్రైన్ రన్స్ ఫాస్టర్ దెన్ డాష్ బస్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అబౌవ్. మనకి ఇక్కడ మనకి ఆప్షన్ 4 అండి. ఫస్ట్ ది వస్తుంది, రెండోది కూడా ది వస్తుంది. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దెన్ ద బస్. ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దెన్ ద బస్ అండి. మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది ఆర్టికల్లో.
Statistic dash not my favorite subject. Statistic dash not my favorite subject. Choose the correct form of verb to fill in the blank. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి ఈజ్. స్టాటిస్టిక్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. స్టాటిస్టిక్స్ ఈజ్ నాట్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. మనకి ఇక్కడ ఈజ్ అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 2 కరెక్ట్. మై బ్రదర్ హ్యాస్ రిటర్న్ డాష్ ఈజ్ వర్క్ ప్లేస్. చూస్ ద వర్డ్ దట్ ఫస్ట్ ఫిట్స్ ద బ్లాంక్. మై బ్రదర్ హ్యాస్ రిటర్న్డ్ డాష్ ఈజ్ వర్క్ ప్లేస్. చూస్ ద వర్డ్ దట్ ఫస్ట్ ద బ్లాంక్ ఫిల్లింగ్ ద బ్లాంక్ అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అవుతుంది. ఫ్రమ్. మై బ్రదర్ హ్యాస్ రిటర్న్ ఫ్రమ్ హీస్ వర్క్ ప్లేస్. ఫ్రమ్ అనేది ఇక్కడ మనం రాయాలండి. ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్. ఇట్స్ టైమ్ షీ డాష్ టు బెడ్. ఇట్స్ టైమ్ షీ డాష్ టు బెడ్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండ్ వెంట్. ఇట్స్ టైమ్ షీ వెంట్ టు బెడ్. ఇట్స్ టైమ్ ద షీ వెంట్ టు బెడ్ అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ నోబడీ పోండ్. నోబడీ పోండ్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అవుతుందండి. డిడ్ దే. డిడ్ దే. నోబడీ పోండ్ డాష్ అంటే డిడ్ దే అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇక్కడ డిడ్ దే అనేది మనం రాయాలండి. నోబడీ పోండ్కి డిడ్ దే అనేది మనకు వస్తుందండి. గోపి హ్యాడ్ లీవ్డ్ ఇన్ ద విలేజ్ ఫర్ 20 years. డాష్ ద లోకల్ స్టిల్ కన్సిడర్ హిమ్ an outsider. Gopi had lived in the village for 20 years. Dash the local still consider him outsider. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నెవర్తెనెస్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెవర్తెనెస్ అవుతుందండి. In India, a very large section of young female force is developed at domestic servants. D అండి. చూస్ ద పార్ట్ ఆఫ్ ద హ్యాస్ గ్రామటికల్ ఎర్రర్. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అవుతుందండి. సి. నెక్స్ట్ చూస్ ద వర్డ్ వితౌట్ ఏ పెర్ఫెక్ట్స్. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. సవేజ్. చూస్ ద వర్డ్ వితౌట్ ఏ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే మనకి ఇక్కడ సవేజ్ అవుతుందండి. ఇవి 30 బిట్స్ అండి. ఇవి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి. మీకు వీడియోగా నచ్చితే లైక్ చేశారనుకోండి. కొంచెం పర్వాలేదు బాగానే చెప్తున్నాను ఇంగ్లీష్ అని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. లేకపోతే ఇంగ్లీష్ ఆఫ్ చేసి మిగతావి చెప్తాను నేను. మీకు ఒకవేళ కావాలనుకుంటే మీకు మా కామెంట్ల ద్వారా తెలియజేయండి. మాకు ఇంగ్లీష్కి సంబంధించి మేడం చెప్పండి అంటే నేను చెప్తాను. ఒక 2-3 అడిగారు ఇంగ్లీష్ చెప్పండి మేడం అని, అందుకని ట్రై చేస్తున్నాను. ఇంగ్లీష్ చెప్పాలంటే కొంచెం టైం పడుతుందండి. వివరణ కూడా ఇవ్వాలంటే ఇక్కడ అవ్వదు మనకి. అందువల్ల నేను చెప్పడానికి కొంచెం వెనకడుగేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. బాగా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.